3 months లో 50 జాబ్స్ కి అప్లై చేశారు, కానీ ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదు. నా స్కిల్స్ అసలు బాగోలేవా లేదా నా ఎక్స్పీరియన్స్ వాల్యూలెస్ అనే డౌట్ స్టార్ట్ అయిపోతుంది. బట్ రియాలిటీ ఏంటంటే హెచ్ఆర్ మీ రెజ్యూమేని కూడా చూడలేదు, ఏటీఎస్ ఫిల్టర్ దగ్గర అయిపోయింది. ఫస్ట్ వాట్ ఈస్ ఏటీఎస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏటీఎస్ అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. అంటే హెచ్ఆర్ వాళ్ళ ఇన్బాక్స్ కి రీచ్ అవడానికి ముందు ఒక డిజిటల్ సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటుందన్నమాట ఈ సిస్టమ్. రెజ్యూమేని ఫస్ట్ స్కాన్ చేసి ఫిల్టర్ చేసి షార్ట్ లిస్ట్ చెయ్యాలా వద్దా అని డిసైడ్ చేసేది ఈ ఏటీఎస్. జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్న ఎగ్జాక్ట్ కీవర్డ్స్ మీ రెజ్యూమేలో ఉన్నాయా లేదా అనేది క్రాస్ చెక్ చేస్తుంది. ఫార్మాట్ అన్న సరిగ్గా ఉందా లేదా చూస్తుంది. సెక్షన్ వైజ్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ కరెక్ట్ ఆర్డర్ లో ఉన్నాయా లేదా చూస్తుంది. ఇందులో ఏది మిస్ మ్యాచ్ అయినా కూడా హెచ్ఆర్ టేబుల్ దాకా కూడా మీ రెజ్యూమే అనేది అందదు, అక్కడితోనే ఆగిపోతుంది. ఈ 5 మిస్టేక్స్ ని స్కిప్ చేస్తే ఒక పర్ఫెక్ట్ రెజ్యూమే చేయొచ్చు. స్టెప్ 1 ఫ్యాన్సీ టెంప్లెట్. సెకండ్ కామన్ మిస్టేక్ వచ్చేసి రాంగ్ కీవర్డ్స్, ఓవర్లోడెడ్ పీడిఎఫ్స్. ఫోర్త్ కామన్ మిస్టేక్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ రెజ్యూమే అనుకోవడం. అండ్ ఫిఫ్త్ మిస్టేక్ ఓవర్ రిలయన్స్ ఆన్ ఏఐ టూల్స్. హ్యాక్ చెప్పలేదు కదా, దాని నుంచి అసలు ఏటీఎస్ రెజ్యూమే టూల్ హ్యాక్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి రెజీ, సెకండ్ టూల్ వచ్చేసి టీల్ హెచ్క్యూ, థర్డ్ థింగ్ వచ్చేసి నో రెజ్యూమే అండ్ ఎన్హాన్స్, ఫోర్త్ థింగ్ వచ్చేసి జాబ్ స్కాన్ అండ్ రెజ్యూమే వర్డెడ్. ఇక్కడ మీకు ప్రో టిప్ ఇస్తా, ఎప్పుడు కూడా ఒక 2 రెజ్యూమేస్ అనేది మెయింటైన్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్స్ కి క్లీన్ ఏటీఎస్ వర్షన్ మెయింటైన్ చేయండి. రెఫరల్స్, లింక్డ్ఇన్ డిఎంస్ కి స్టైలిష్ నెట్వర్కింగ్ వర్షన్ యూస్ చేయండి. చిన్న చిన్న చేంజెస్ చేసుకుని చిన్న చిన్న ఏ టూల్స్ వాడడం వల్ల మీ రెజ్యూమే అనేది హెచ్ఆర్ ఇన్బాక్స్ దాకా వెళ్తుంది. ఈ టూల్స్ అండ్ హ్యాక్స్ యూస్ చేసి మీ రెజ్యూమే అప్డేట్ చేయండి. మీ ఏటీఎస్ స్కోర్ ఏంటి అనేది కామెంట్స్ మెన్షన్ చేయండి.